నమస్తే. ముందుగా టీవీ9 ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. భూమిపై వసంతం వికసించిన తొలి రోజు ఉగాది. ఉగాది వికాసాన్ని సూచిస్తుంది అంటారు. వసంత మాసంలో ప్రకృతి కొత్త చిగుర్లు వేస్తుంది. షడ్రుచులతో చేసుకునే ఉగాది పచ్చడిలో జీవన సారం మిళితమై ఉంటుంది. మరి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉందో తెలియజేయడానికి మన స్టూడియోకి విచ్చేశారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు. నమస్తే గురువుగారు. నమస్తేనమ్మా. గురుగారు, క్రోధినామ సంవత్సరం అంటేనే వినడానికే కొంచెం భయం కలుగుతుంది. ఎందుకంటే క్రోధి అంటేనే కోపం కదా. మరి ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం? శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ముందుగా మీ టీవీ9 ప్రేక్షకులకు, మీకు, సిబ్బందికి అందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియజేస్తూ, మీరు అడిగినటువంటి సందేహం చాలా మంచి సందేహం అమ్మ. పోయిన సంవత్సరం పేరు శోభకృత్. వినటానికి కాస్త ఆనందంగా ఉంది. క్రోధి అనగానే కోపం అని అర్థం, అందరికీ తెలుసు. ఈ సంవత్సరానికి మొత్తం మనకు 60 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం పేరులో ఉన్నటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని అగ్నిపురాణం చెప్పింది. ప్రభవాది 60 సంవత్సరములలో 38వ సంవత్సరం క్రోధి అనేటువంటి పేరుతో 355 రోజులతో మన ముందుకు వచ్చినటువంటి సంవత్సరం. ఈరోజు చైత్రశుద్ధ పాడ్యమి, రేవతి నక్షత్రంతో ఉగాది పండుగ వస్తోంది. దీని పేరు క్రోధి. అంటే కలియుగ ప్రారంభము నుండి ఈరోజు దాకా 5124 సంవత్సరాలు గడిచిపోయి 5125వ సంవత్సరంగా క్రోధి. క్రోధి అంటే అర్థం ఏమిటి అంటే, నిఘంటువు చెప్పింది. మేదినీ కోశం వంటి నిఘంటువులు చూస్తే క్రోధ అస్యాస్తీతి క్రోధి, కోపతాపములను కలిగించున్నది, భయాన్ని పెంచేటువంటిది క్రోధి అని అర్థం. ఈ క్రోధినామ సంవత్సరంలో అందరూ కూడా సర్వే లోకాహ అన్నారు. లోకములలో ఉన్నటువంటి వారందరికీ కాస్త కోపము, లోభము అధికమవుతాయి. ఓకే. నిజానికి ఎప్పుడు కూడా పంచాంగము, శాస్త్రము ఎప్పుడు కాలానికి తగినట్టుగానే సూచిస్తుంది. ఇక్కడ టీవీ9 ప్రేక్షకులకు మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇలా చెప్పగానే భయపడకండి. ఇప్పుడు భయం ఎందుకు కలుగుతుందో చెబుతుంది పంచాంగం, భయాన్ని ఎలా తొలగింప చెయ్యాలో కూడా చెప్తుంది పంచాంగం. అందుకే చైత్రశుద్ధ పాడ్యమి ఈ ఉగాది రోజున ఎందుకు పంచాంగం వినాలి అంటే, మంచేమిటి చెడేమిటి. కాబట్టి ఈ సంవత్సరము ఖచ్చితంగా ఇటువంటి ఫలితాలు, పంటలు కూడా గొప్పగా పండటం జరగదు. మధ్య సస్యార్ఘ వృష్టయ అంటే వర్షాలు పోయిన సంవత్సరం అంత గొప్పగా ఉండవు. అలాగని వర్షాలు పడకుండా ఉంటాయా? పడతాయి. కానీ సంతృప్తికరమైనటువంటి వర్షపాతం అనేటువంటిది కొంత తక్కువగా ఉంటుంది ఈ సంవత్సరము. కావున జాగ్రత్తగా ప్రజలందరూ కూడా ఉండాలి. ఈ క్రోధనామ సంవత్సరానికి దేవత అజిరా అనే పేరు కలిగినటువంటి అగ్నిస్వరూప శంకరుడు, ఈశ్వరుడు. అందుకే ఈ సంవత్సరము చాలా గొప్ప గొప్ప విషయాలు కూడా మనకు చెప్పడం జరిగింది. ఏమిటి అంటే, ఈ సంవత్సరము ఎప్పుడు వచ్చింది మనకు? ఉగాది మంగళవారం వచ్చింది. మంగళవారం వచ్చింది కాబట్టి రాజు కుజుడయ్యాడు. ఈ సంవత్సరము అగ్ని ప్రమాదాలు చాలా జరుగుతాయి. ఫస్ట్ మీరు ఇందాక అన్నారు కదా, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు ఈ క్రోధనామ సంవత్సరంలో. ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. తప్పకుండానమ్మా. పంచాంగానికి పరిపాలనలో 9 మంది నాయకులు ఉంటారు. ఈ 9 మందిని నవనాయకులు అంటారు. ఈ సంవత్సరం రాజు కుజుడు కావటం చేత శస్త్రభయము, యుద్ధ భయం ఉంటుంది. ప్రపంచరీత్యా యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉంటారు చాలామంది కూడా. 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా అన్న ఒక శంక రాక మానదు. అటువంటి స్థాయికి వెళ్తుంది. అగ్రరాజ్యాలు సైతం ఆర్థిక మాంద్యముతో విలవిలలాడుతాయి. చాలా కష్టం. అలాగే కొంత భారతదేశంలో కూడా అల్పవృష్టి. ఇంకా చూడండి, ఇక్కడ చోరా ప్రభూతాహ,
పరిపాలన చేసేటువంటి వాళ్లకు దొంగ బుద్ధి పుడుతుంది. దోచుకోవడమే పరమావధిగా కొంతమంది పరిపాలన, కొంత ప్రభుత్వ శాఖల్లో అవినీతి అనేటువంటిది కూడా ప్రబలే అవకాశం అనేటువంటిది ఉంటుంది. అన్యోన్య జయాయ నూనం అంటే ఒకరినొకరిపైన జయం అంటే ఆక్రమించుకోవటానికి. ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఉంది, దీని మీద ఆక్రమించుకోవాలి, ఇంకొకరు ప్రయత్నం చేయడం అంటే ఆధిపత్యం కోసం పోరాటాలనేటువంటివి ఈ సంవత్సరం అధికంగా చూస్తాము. అందులో రాజు ఏ వాహనం మీద వచ్చాడు అన్న దాన్ని బట్టి కూడా పంచాంగ నిర్ణయం చేస్తాం. రాజవాహనం నావ ఎట్లా వెళ్తుంది? స్టేబుల్గా వెళ్ళదు కదా, అటు ఊగుతుంది ఇటు ఊగుతుంది. ఈ ముఖ్యమంత్రులుగా అయినటువంటి వాళ్ళు పదవి ఎప్పుడు కింద పడుతుందా అని ఎప్పుడు కుర్చీని గట్టిగా పట్టుకొని కూర్చోవాలి. కింద లాగటానికి 10 మంది సిద్ధంగా ఉంటారు. కాబట్టి చాలా సమర్థవంతంగా కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలతో రాజు ఎప్పుడు కూడా ధర్మపరుడై, ధార్మికుడై, స్వార్థహీనుడై ఆయన పనిచేస్తే కొంత మేరకు విజయం సాధించే ఆస్కారం కూడా ఉంది. కొంత ఆకలి బాధలు పెరుగుతాయి, పశు నష్టం జరుగుతుంది, అలాగే కొంత పడవలకు సంబంధమైనటువంటి ఉపద్రవాలు కలుగుతాయి. వ్యాపార విషయాల యందు కొంత స్తంభన, పెద్ద పెద్ద కంపెనీలు కొంత కింద పట్టం జరుగుతుంది, పైన పట్టం జరుగుతుంది. కాబట్టి ఇటువంటివి అనేకం జరుగుతాయి. కాబట్టి ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ లేకుండా ఎవ్వరూ ఉండొద్దు. ప్రతి వ్యక్తి ఆర్థిక క్రమశిక్షణతో ఉండాలి. ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టడం డబ్బుల విషయంలో కొంత జాగ్రత్త పడాల్సినటువంటి అవసరమైతే ప్రజలందరికీ కూడా ఈ క్రోధినామ సంవత్సర సూచన చేయడం జరుగుతున్నదమ్మా.